నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. ఈ రాహువు మే 29వ తేదీ 2025 సంవత్సరం తర్వాత సప్తమ స్థానంలోకి వస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో కానీ, వాళ్ళ భార్యలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వితండవాదాలు చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి బుధ, శుక్ర, శని గ్రహాలు ముఖ్యంగా ఈ నీచపట్టినటువంటి బుధుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన మానసిక అశాంతి అనేటటువంటిది, పనులు ఒత్తిడి పెరుగుతుంది. కొంచెం పనులు ఎక్కువ లేట్ అవుతూ ఉంటాయి, విలంబనం. ఆ తర్వాత శుక్రుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అయితే బుధుడు మాత్రం డైరెక్ట్ జంప్ కొట్టి మీకు వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు తర్వాత 2 వారాల తర్వాత. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ అండ్ ఇప్పుడు హాస్టల్స్, ఈ బిజినెస్లు అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే పబ్స్, రెస్టారెంట్లు, ఈ వ్యాపారాలు కూడా చాలా సభ్యంగా, నీటి వ్యాపారాలు, డ్రింక్స్ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అంటే ఫెర్టిలైజర్సు, హార్టికల్చర్, నర్సరీలు, బొమ్మలు, ఆ తర్వాత ఎరువులు ఉంటాయి చెట్లకి వేసేవి, పొలాలకి వేసేవి, ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయినటువంటి ఈ యొక్క అపర ధాన్యాలు అంటాం, అంటే పెసలు, ఇలాంటి శనగలు ఇలాంటివి ఉంటాయి కదా, అపర ధాన్యాలు అంటాం. ఆ వ్యాపారం చేసేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏమిటయ్యా బాబు, మేము సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుందాం అనుకుంటుంటే ఈ పప్పులమ్ము, ఇప్పులమ్ము, టీ స్టాల్ పెట్టు అని చెప్తావేంటి అని ప్రేక్షకులు అడగొచ్చు. అయితే జేబులో ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి సలహాలకు వస్తారు కదా, ఏదైనా బిజినెస్ పెట్టండి ఏం బిజినెస్ బాగుంటుంది గురువుగారు అంటే, టీ స్టాల్ పెట్టినైనా రోజుకు 3000 వస్తుంది అన్నాం అనుకో, సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. ఏం గురువుగారు టీ స్టాల్ పెట్టమంటావు, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టమని చెప్పాలా అంటారు. జేబులో డబ్బులు ఉండవు మరి. మరి ఎలా పెడతారమ్మా వీళ్ళు? అంటే ఆశ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి. అలాగే సింహరాశి వాళ్ళ పిల్లలకు, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఫేమస్ యూనివర్సిటీస్‌లోనో, ఫేమస్ కాలేజెస్‌లో సీట్లు కావాలని అనుకోవడం తప్పు కాదు. అందులో ఒకళ్ళకొచ్చి ఒకళ్ళకి రాకపోవడంతో కాస్త మిశ్రమ ఫలితం అంటే అదనమాట. ఒకళ్ళకొస్తుంది, ఒకళ్ళకి రాదు. ఇలా వీళ్ళు అనుకున్నటువంటి కోరికల్లో కొన్ని కోరికలు ఈ యొక్క మే నెలలో తీరడం అనేటటువంటివి జరుగుతాయి. మిగతా వాళ్ళకి కొంచెం లేట్‌గా ఉంటాయి. ఇకపోతే కుజుడు నీచపట్టి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండకపోతే, వాళ్ళు కరెక్ట్గా తొందరగా ఇళ్ళకి వెళ్ళిపోకపోతే, రాత్రులు కనుక వెళ్తే బిల్డప్లు ఇచ్చి కుక్క కరిచేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుంపులు గుంపులుగా ఉన్న కుక్కల చోట దగ్గరికి వెళ్ళకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఇలాగే బిల్డప్లు ఇచ్చి నేను చెప్పినప్పుడు వెళ్ళాడు కూడా చీల్చి పారేసిందనమాట కుక్క. కాబట్టి అనుభవంతో ఉన్న వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుద్ది. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి స్థలాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా నీకు తక్కువ రేటుకి స్థలాలు అమ్ముడవుతాయి. కాబట్టి ఇప్పుడు స్థలాలనేటటువంటి అమ్మకూడదు. కొనుక్కునేటటువంటి వాళ్ళు తక్కువ రేటుకి వస్తున్నాయి కాబట్టి కొనుక్కోవచ్చనమాట. ఈ విధంగా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఉందమ్మా. ఆరోగ్యపరంగా ఎట్లా ఉంటుంది గురుగారు? సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే రోజు బిర్యానీలు ఇవి లాగించేస్తూ ఉంటారు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా. సో ఇంటెస్టినల్ అండ్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతాయన్నీ కూడా జనరల్ హెల్త్ అంతా కూడా బాగుంటుందమ్మా సింహరాశి వాళ్ళకి. ఓకే. రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగారు? వాళ్ళకేంటమ్మా పచ్చా పైలిస్. బ్రహ్మాండంగా రాజకీయ నాయకులంతా కూడా బాగానే ఉంటారు. మనం పదవుల్లో లేము కదా అని వాళ్ళు ప్రజాసేవ చేయడం మానేయకూడదు. మనుస్మృతి చెప్తోంది క్లియర్‌గా. ఏమని? నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు మంత్రిగా అయినా అవ్వకపోయినా, నీ పోస్ట్ ఊడిపోయినా, ఊడిపోకపోయినా, అసలు నీకు పోస్టే లేకపోయినా మాకనవసరం. 10% మాత్రం ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు పేదవాళ్ళకి ఖర్చు పెట్టాల్సింది అంతే. వాళ్ళు నీ ఇంటి దగ్గర ఉన్న పేదవాళ్ళకి, నీకు అవసరం కోసం ఎవరైతే వస్తారో అందరికీ ఖర్చు పెట్టేసేయాలి. ఈ కాలంలో పేదవాళ్ళు ఎవరుండండి ఉంటారు అని నువ్వు అడగొచ్చు. ఉంటారు. కాబట్టి ఎవరైతే నీ దగ్గరికి పేదవాళ్ళు అని వస్తారో, చేయి చాచి వస్తారో, వాళ్ళకి చేయకపోతే మాత్రం ఈ సింహరాశి వాళ్ళకి బాగుండదనమాట. జనరల్‌గా ఈ సింహరాశి వాళ్ళు కొంచెం దయా స్వభావం ఉంటుంది. దాన ధర్మాలు కొంచెం బాగానే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలమ్మా. ఓకే. సినీ ఇండస్ట్రీకి వెళ్ళే వారికి ఎలా ఉంటుంది గురుగారు? అబ్బా!
ఇది సూపర్ ప్రశ్న అమ్మ. సినిమా ఇండస్ట్రీ అంటే అదొక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం సినిమా ఇండస్ట్రీ. రంగు బిరంగు రంగు జల్లుతాం, రంగు పడుద్ది అని అనేవారు చూడు, ఆ టైప్‌లో ఉంటుంది. సింహరాశి వాళ్ళకి తప్పకుండా సినిమా రంగంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశాలు గ్యారంటీగా దొరుకుతాయమ్మ. అందువలన వీళ్ళ కృషి ఎక్కువ చేయాలి. ఓకే. ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముందు వితండవాదాలు చేసేస్తేనే కదా మనల్ని దగ్గరికి హ్మ్. రానిస్తారు. పక్కింటోళ్ళైనా, ఎదురింటోళ్ళైనా మనతో మాట్లాడతారు. ఇది పోవాలి అనుకుంటారు ఈళ్ళు. కానీ పోదుగా. అది మార్చి ఈ మే నెలాఖరు నుంచి వస్తుంది కాబట్టి, ప్రస్తుతం ఈ లోపల 29 రోజులు బాగున్నాడు కాబట్టి రాహువు, శని బాగుండలేదు. హ్మ్. అలాగే బుధుడు నీచపట్టున్నాడు కాబట్టి, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. హ్మ్. బుధుడికి మనం కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి వనమాలి గదీశాంకి శంకి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు ఈ మంత్రంతో 108 సార్లు ప్రదక్షిణాలు ఔదుంబర వృక్షం చుట్టూ గురువారం నాడు చేయాల. అలా కనుక చేయలేకపోతే ఓం నమో వెంకటేశాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంతో మీరు ఈ యొక్క రావి చెట్టుకు కానీ లేదా మేడి చెట్టుకు కానీ చేసుకుంటే సరిపోతుందమ్మా.